గంగారాం అనే అతనే నాకు అసలు మీ పేరు ఫస్ట్ చెప్పి ఇలా పాటలు పాడాడమ్మా, ఆ నెంబర్ మీరు ఎలాగైనా సంపాదించండి అన్నాడు. ఫస్ట్ అసలు అతని గొంతు పరిచయం అయినప్పుడు అతని గొంతు విని ఎవరో పెద్ద ఆయన అనుకున్నాను. గంగారాం అన్న పేరు గొంతు విని లేకపోతే ఈ పాత వాటికి చెప్తారంటే 70-80 ఏళ్ళు అనుకుంటే చూస్తే 3 పదులు కుర్రాడు అతను, 35 ఏళ్ళు కూడా లేవు అతను. పాటలన్నీ నాకు లింకులు పంపించి ఇగో ఆయన గురించి ఇదని మొత్తం వికీపీడియా కూడా చూడలేనంత సమాచారం నాకు పంపించి, అమ్మ ఫస్ట్ మీకే ఇప్పిస్తాను నేను ఇంటర్వ్యూ. అతను అమ్మనే పిలుస్తాడు పిల్లవాడిలాగా. అంటే నాకు ఈ రోజున అసలు మీతో ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది దానికి ముఖ్య కారకుడు గంగారాం. అవునమ్మా, అతను మర్చిపోతే వేస్ట్ అసలు. నేను అతను ఎవరు మీరు మర్చిపోకూడదు. సమాచారం అంటే మీరని మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం ఒకటైతే, అతను అంత చిన్న వయసు పిల్లాడు, మీరు పాడిన పాటలన్నీ చెప్తాడు నాకు. ఆ సినిమాలో ఈ పాట, ఈ సినిమాకి వీళ్ళందరి చేత పాడించాడు, వాళ్ళని పైకి తీసుకొచ్చాడు. నీకు ఎలా తెలుసయ్యా ఇవన్నీ అంటే, అంతే తెలుస్తాయి అంటాడు. నేను పాడిన పాటలు నాకే గుర్తుండవు, మనకి పంపిస్తాడు. అది నాకు మొన్న ఒక లింక్ పంపించారు, గాజు బొమ్మలు అనే సినిమాలో. అవునండి, నాకు కూడా పంపాడు. విన్న తర్వాత నేను ఆశ్చర్యపోయాను, అయ్యయ్యో మీకు ఎలా గుర్తుందండి, ఎలా పట్టారు ఇది అంటే. నాకు అంతే సార్, మీరు నాకు పెద్దవాళ్ళంటే గౌరవం, నాకు ఎక్కడున్నా వెతుకుతాను సార్ అని చెప్పి. అలాంటి వ్యక్తిని చూడడం చాలా అరుదు. అతనితో చిత్రం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీతో మాట్లాడు సుశీల్ గారు గంటలు మాట్లాడతారు, జానకి గారు, మొన్న పోయిన రావు బాల సరస్వతి గారు, మొత్తం అందరితోటి. అతను చదువుకున్న వ్యక్తి కాదు, సామాన్యమైన కుటుంబానికి చెందినవాడు, గొర్రెలు కాసుకుంటానని చెప్తాడు. ఆ భాషా సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో, అదేంటారు పూర్వజన్మలో ఏవో గాయకుడు అయ్యి ఉంటావయ్యా నువ్వు. నేను ఆయనకి ఒక హామీ ఇచ్చానమ్మా, అతనే అనొచ్చు, ఆయన నక్కలే పాపం పిల్లవాడి వయసు. అదే పిల్లాడే కానీ మనం మర్యాదగా నేను ఎవరినైనా మీరు అంటే అందుకని కాదండి, కొడుకు వయసు వాళ్ళని మనం అలా అనకూడదు అంటాం కదా, అందుకని అది. ఆ గంగారాము, మీరు ఏం కంగారు పడద్దు, మీ చేత ఒక పాట ఎప్పటికైనా నేను పాడిస్తాను. చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ లాంటిది ఒక చక్కటి చేసి మీకు పాడిస్తానని చెప్పగానే అతను ఎంతో ఆనందపడ్డారు. ఇంతవరకు ఎవరు ఆ మాట అనలేదు సార్, మీరు అన్నారు అంటే తప్పకుండా అనండి, మీలో ఆ తపన ఉంది, మీరు పాడగలరు, ఆ సామర్థ్యత ఉంది, పాడగలండి. నేర్పిస్తే మీరు పాడగలరు. నేను ట్రైనింగ్ ఇస్తే మీకు నేను ఫోన్ ద్వారా మీకు నేర్పించి ఆన్లైన్లో మీకు నేర్పిస్తాను, కంగారు పడకండి అని చెప్పాను. అదమ్మా, అందుకని అతన్ని తప్పనిసరిగా స్మరించుకోవడానికి కారణం ఏంటంటే, అసలు ఈ ఇంటర్వ్యూకి కారకుడు వాడు ఏమీ ఆశించడు, నిస్వార్థంగా. నిజంగా ఇలాంటి మామూలుగా ఎవరైనా మాకు ఒకళ్ళ రిఫరెన్స్ ఇస్తే మాకేమిటి అన్నట్టుగా ఉంటారు ఎవరైనా సరే. అతనికి అది లేదు. ఎక్కడ మొట్టమొదట దేవదాసు సినిమాలో చిన్న పార్వతిగా వేసిన అనురాధ గారి దగ్గర నుంచి అతనే నాకు రమణమ్మ గారు అవనండి, మీరవ్వనివ్వండి, వసంత గారు కానీ ఎంతమంది నెంబర్లు సంపాదించి ఇస్తాడు. అతను ఏమిటో మరి ఆ రుణం ఏమిటో నాకు తెలియదు అసలు. గంగారంలో ఇంకో కోణం కూడా ఉందండి, సాహిత్యం రాస్తాడు, పాటలు రాసి చూపిస్తాడు. నాకు పంపించారు, దీన్ని మీరు ఏమైనా చేయగలరా గురువు గారు, చేస్తానయ్యా అని చేసి అది పంపిస్తే, అది జయమాలి మీద రాసిన పాట. ఓకే, ఆ జయమాలి మీద రాసి దాన్ని కంపోజ్ చేస్తే అది వెంటనే జయమాలి గారికి పంపించి, అమ్మ ఇది ఎలా ఉందో వినండి అంటే, ఆవిడ ఉప్పొంగిపోయి నాకు ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ చేసి, మీరెవరో నాకు తెలియదు కానీ ఎంత చక్కగా చేశారు బాబు, నిజంగా నాకు చాలా ఆనందం అయిందండి, అసలు ఇది నాకు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ చేసినట్టుగా చేశారు, మా గాత్రం కూడా చాలా బాగా పాడారు మీరు అని చెప్పి ఆవిడ నాకు ప్రశంసలు పంపించారు. నేను అన్నానమ్మా, ఇది గంగారాం అని అతనికి ఆ క్రెడిట్ ఆయన ఇచ్చిన తర్వాత నాకు వెంటనే ఆ పాటకు ట్యూన్ చేయాలనిపించింది, చేసిన వెంటనే మీకు పంపించి అతని యొక్క తపన మీకు ఎలా అయినా అందించాలి, మీ చేత పాడించాలి, మీ చేత మీకు మీ మెప్పు పొందాలని ఆయన ఆశిస్తున్నాడు, అంతే తప్ప ఆయన ఏది ఆశించే మనిషి కాదు అంటే ఆవిడ ఉప్పొంగిపోయింది. అలాగా గంగారాంలో రెండో ఛాయ్ కూడా ఉంది. నిజం. చాలామందిని ఇప్పుడు ఎల్వి జయలక్ష్మి గారు, రాజశ్రీ గారు అందరినీ కూడా పట్టుకుంటాడు. మొన్న ఇంకొకటి కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పవలసింది, రావు బాల సరస్వతి గారు పోయినప్పుడు ఆవిడ మీద నివాళి చేయాలని మీ నెంబర్ పంపించారు, లలితాసాగర్ గారి నెంబర్. అందరి నెంబర్లు ఇచ్చి అతను పూనుకుని సుశీల్ గారి దగ్గర నుంచి అందరివి వచ్చేలాగా చేసినటువంటి నిస్వార్థ జీవి నిజంగా చెప్పాలంటే. అందుకని నేను ముందరగా అతన్ని గుర్తు చేసుకోవాలి ఒకసారి అని చెప్పని అనుకున్నాము. 100%. ఇక ముగింపుగా మీరు మీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకోదగ్గ సంఘటన, బాధపడిన సంఘటన రెండూ చెప్పండి. ఉంటాయి తప్పనిసరిగా. ఇప్పుడు మీరు ఏమీ ఆశించట్లేదు కాబట్టి మీరు ఓపెన్గా హాయిగా మాట్లాడచ్చు, మీకు దానివల్ల నష్టం లేదు, లాభం లేదు. నేను బాధపడిన సంఘటన అంటే, బాలు గారు మీరు సంగీతం నేర్చుకున్నారు కాబట్టి మీరు టీచర్గా చేయొచ్చు కదా, ఇక్కడ అవకాశాలు రావు, చాలా కష్టం అండి ఇక్కడ ఇవ్వడం అని ఆయన అంత నిక్కచ్చిగా చెప్పినప్పుడు చాలా బాధపడ్డానమ్మా, చాలా బాధపడ్డాను. అంటే మనం
వచ్చింది తప్ప రైటా అన్నది నా మనసుకి చాలా గందరగోళాన్ని వాయిస్ బాగుందండి కానీ ఇక్కడ అవకాశాలు రావు, చాలా కష్టం అండి అని పబ్లిక్గా చెప్పారు ఆయన. ఎందుకంటే మళ్ళీ మీరు కష్టపడకూడదని చెబుతున్నాను, మీరు చక్కగా ఏ సంగీతం మ్యూజిక్ టీచర్గానూ చేసుకోవచ్చు అని చెప్పంటే, లేదు సార్ నేను మనసులో బాధపడ్డా, ఎందుకో నా సిక్స్త్ సెన్స్ లేదు సార్, ఏది ఏమైనా తాడు పేడు తేల్చుకునే పెడతాను సార్, నేను వచ్చింది వెళ్ళడానికి కాదు సార్, ఉండి నా ప్రయత్నం నేను చేసుకుంటాను, మీరు తినే తిండిలో మీ మెతుకులు కిందన పెడితే అవి ఏరుకు తింటామండి అంటే అది కూడా వేయనన్నారు కదా, అది కూడా నేను అలా పడకుండా తింటానన్నారు ఆయన. అన్నాక సరే ఇంకా పెద్దవాళ్ళు అలా అన్నాక మనం ఇంకేమంటామండి, మనం బాధపడి తర్వాత ఎన్నో సందర్భాల్లో శైలజతోటే నా ప్రేమ ఎక్కువ పాటలు వాళ్ళ చెల్లెలతోటే పాడడం జరిగింది. నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడడం ఇద్దరం శైలజ గారు శైలజతోటి. ఆ తర్వాత బాలు గారి చేత చాలా పిక్చర్స్ ఇప్పుడు నేను చేసిన అన్నింటిలోనూ బాలు గారు లేకుండా ఏది లేదు. అంటే ఇక్కడ నాకు సందేహం ఏంటంటే, మిమ్మల్ని అలా అన్నారు కదా ఇప్పుడు మీరు వద్దు వెళ్ళిపోండి అన్నప్పుడు, మీరు అది మనసులో పెట్టుకుని ఆయనతో పాడించకుండా ఉండాలనుకోలేదా ఇప్పుడు? నేను అనుకోలేదమ్మా, ఎందుకంటే ఆయన నెంబర్ 1 సింగర్, అందులో నో డౌట్. దాని గురించి అసలు మనం మాట్లాడాలి. అదే కాకుండా ఆయన వృత్తిరీత్యా నన్ను అన్నారు కానీ మామూలు ఎక్కడ కనిపించిన ఆయన గురుగారిని కాగిలించుకోవడం, మాట్లాడడం, చాలా ఆప్యాయతగా ఉంటారు. మళ్ళీ ఒక్క సింగింగ్ విషయంలోనే మన ఇద్దరికి ఇది తప్ప పర్సనల్గా చాలా బాగా, మీ నాన్నగారు ఎలా ఉన్నారు, అమ్మాయి ఎలా, అన్నీ అంతా చాలా చక్కగా అడుగుతారండి, అన్ని ఫ్యామిలీస్ గురించి అన్నీ చక్కగా మాట్లాడేవారు. తర్వాత ఆయనలో నాకు ఏ విధంగానూ బ్యాడ్ ఎలిమెంట్స్గా నాకు అనిపించారు. ఓ ఫోన్లే మన దురదృష్టం అని ఎలా అంటున్నారని అనుకున్నాను తప్ప ఆయన ఇలా అన్నాడు ఏంటి, ఈయన అసలు చాలా దుర్మార్గంగా మాట్లాడారని నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఎందుకంటే బాధపడ్డాను అంతే. అదేలేండి, బాధ సహజం. అందులో మనకి ఇస్తారా లేదా అవకాశాలు, ఈయన ఇలా అనేసరి ఏంటని బాధ వచ్చింది తప్ప తర్వాత కలిసిన తర్వాత ఆయనే మొత్తానికి ఏం పాడారండి, ఇప్పుడు ఏం పాడారు, అది పాడారు అన్నీ అడుగుతూ ఉండేవారు, అన్నీ చెప్పేవాడిని. చెప్పిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన చక్కగా ఫ్రెండ్షిప్ మనందరికీ ఎప్పుడు ఉంది. కానీ అది మనసులో ఆయనకు ఉంది. అందుకే నన్ను ఈటీవీ ప్రోగ్రాంలో కానీ పాడుతా తీయగా కానీ దేనికి నన్ను ఆహ్వానించారు. అందరు సింగర్ని పిలిచారు ఆయన. అదొకటి బాధ ఉంది నాకు మనసులో. ఎందుకంటే అందరినీ ఈవెన్ చిన్న వాళ్ళని కూడా పిలిచారు, ఈవెన్ సింగర్స్ రాము దగ్గర నుంచి అందరినీ పిలిచారు, నన్ను మాత్రం ఆయన గుర్తుంచుకోలేదు అనే ఒక బాధ నా మనసులో ఉంది. అయినా కూడా నేనేం బాధపడలేదండి. ఎందుకంటే నేను పబ్లిసిటీ కోసం తాపత్రయపడిన మనిషిని అయితే నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చుకునేవాడిని. ఆ రోజుల్లోనే నేను ఎక్కువ ఇంటర్వ్యూలకు నేను ఇచ్చుకునే పరిస్థితి నేను ఇవ్వలేదు కూడా. మా రమేష్ నాయుడు గారికి కూడా ఆయనకి ఇంటర్వ్యూస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అసలు ఎక్కడికి బయటికి ఉండేది కాదు ఆయనకి. అలాగా మన గురించి ఎవరైనా అడిగితే రావడం తప్ప, లేకపోతే అసలు నేను ఎప్పుడు సైలెంట్గానే మేము బతిమాలి వెంటపడ్డాం మిమ్మల్ని, మీ అంతటి మీరేం రాలేదు అసలు. అలా కాదమ్మా, ఎందుకంటే మీలాంటి తాపత్రయం ఉన్న మనుషులు, అందులో మీకు ఉన్న తపన, మీకు సంగీతం పట్ల ఉన్న గౌరవం, దాని గురించి తప్పకుండా మేము రావాలండి. వచ్చి తప్పకుండా మీరు అడిగిన మీ ఇంటర్వ్యూకి మేము తప్పకుండా అటెండ్ అవ్వాలి. అది మా భాగ్యంగా కూడా నేను భావిస్తాను. అది సంతోషం ఉందరు, అది తప్పకుండానండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ అమ్మా. ఇప్పుడు పెద్దవాళ్ళు మనం ఇప్పుడు ఏదో పాడేసేసి కోట్లు సంపాదించాలని మాకు ఉండదండి. ఇప్పుడు నాకు 71 years అంటే 71 సంవత్సరాలు. నాకు నేను చూడంది లేదు, చెందంది లేదు, చక్కగా సినీ ఫీల్డ్లో ఉన్నాను, సంపాదించుకున్నాను, పిల్లల్ని బాగా చదివించాను, అన్ని రకాలుగాను హ్యాపీగా ఉన్నాను. నాకే ప్రాబ్లం. పిల్లలు ఇద్దరు హ్యాపీగా మ్యారేజెస్ అయిపోయి పిల్లలు సంతోషంగా ఉన్నారు. మాకు ఇంకా బాధ్యత ఏముందండి, మా ఇద్దరం హ్యాపీగా సంతోషంగా ఆ దైవస్మరణ చేసుకుంటూ. నాకు ఈ వయసులో ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. చెప్పండి. నేను ఒక 7 yearsగా లోన్లీ, ఇప్పుడు అన్నీ అయిపోయింది, ఇంకా ఏం చేయాలి దేవుడా అనుకుంటున్న టైంలో నేను సంగీతానికి దూరం అవ్వకూడదని మనసులో దేవుడిని ఎప్పుడు ప్రార్థించుకుంటేవాడిని. అప్పుడు గుంటూరులో సత్యనారాయణ గారు అని, రాయపాటి సత్యనారాయణ గారు, ఆయనకి చాలా సినిమాలు నేను డబ్ చేయడాలు చేశాను కదా. ఆయన ఎప్పుడు నన్ను గుర్తుంచుకున్నారో నాకు తెలియదు. నాతోటి చెన్నైలో సడన్గా కలిసాం ఒక చోట. కలిస్తే గురువుగారు ఏం చేస్తున్నారంటే, ప్రస్తుతం ఖాళీ సార్ అన్నాను. అంటే అది మీరు ఖాళీగా ఉంటే ఎలా సార్, మీకు పని చెబుతానన్నారు. ఏంటి సార్ అన్నాను. అంటే నేను ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను సార్, ఓన్లీ డివోషనల్స్ ఏం వద్దు మనకి, నేను రోజు భక్తి సాగర్ అని టైటిల్ పెడతాను, దానికి మీరు హెడ్గా ఉండి మీరు అన్నీ నాకు చేసి పెట్టాలి, మీరు ఏం చెప్తే అలా చేద్దాం అంటే నేను చెప్పాను. మరి ఏం చేద్దాం అంటే స్తోత్రాలు చేద్దాం, శ్లోకాలు చేద్దాం, తర్వాత అష్టోత్తరాలు చేద్దాం, సహస్రనామాలు చేద్దాం, ఇలాగా రకరకాలుగా చెప్పుకొచ్చాడు ఆయన. ఆయనకున్న భక్తి, ఆయన సత్యనారాయణమూర్తికి అపారమైనటువంటి భక్తుడు. ఆయన ఎవ్రీ మంత్ సత్యనారాయణమూర్తి గుడికి అన్నవరం వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్ళాడు ఆయన.
ఆయన ఇంట్లో అంతా కూడా సత్యదేవుడు తప్ప ఇంకో దేవుడు ఉన్నాడు. ఆయన అటువంటి వ్యక్తి నాకు ఏమన్నారంటే, గురువుగారు నాకు మీరు నాకు మిమ్మల్ని నేను వదలనండి, ఖచ్చితంగా మనం కలిసి పని చేయాలి అన్నారు. సరే సార్ అలాగే తప్పకుండా చేద్దాం అన్నాను. ఏదో మాట వరుసగా అంటున్నారులే అనుకున్నాను. తర్వాత నన్ను పిలిచి గుంటూరు పిలిచారు. పిలిచి మీరు గుంటూరులో ఉంటే బాగుంటుంది సార్, మనం ఇక్కడ నుంచి అన్నీ ఏమేం కావాలో అన్నీ అరేంజ్ చేసుకుని ఆ తర్వాత చెన్నై వెళ్దాం. ఇప్పుడు వెంటనే రాలేనండి, నేను ఇప్పుడు ప్రస్తుతం మా ఊళ్ళో ఉంటున్నాను కాబట్టి మీకు ఏం కావాలో మనం సబ్జెక్ట్స్ నాకు చెప్తే దాన్ని బట్టి నేను ముందు తగ్గ ప్రశాంత వాతావరణంలో నేను కంపోజ్ చేసుకున్నాక ఆ తర్వాత మీకు చెప్తాను. అప్పుడు మనం నెలకొకసారి చెన్నై వెళదాం, చెన్నైలోనే మనం రికార్డింగ్ చేద్దాం. ఎందుకంటే మనకి చెన్నైలో అలవాటు పడిపోయింది కదా అంతా, బ్యూటిఫుల్ రికార్డింగ్స్ చేస్తారు. అలాగే బాలు సుబ్రహ్మణ్యం థియేటర్లో అక్కడే చేద్దాం. ఎస్పీబీ కోదండపాణి ఇది అతను అందులో పనిచేసిన ఇంజనీరే ఎస్పీబీ స్టూడియోస్ అని పెట్టాడు. అతను గోపి అని, అతను వెరీ గుడ్, చాలా జ్ఞానస్తుడు. అతను బాలుకి చాలా లైకింగ్ అనమాట. అతను స్టూడియో పెట్టుకున్నాడు కాబట్టి మహాలింగపురంలో అతని దగ్గర చేద్దాం అన్నాను. సరే వెళ్ళాం, మాట్లాడడం చేసుకున్నాం. నెలకు 2 సార్లు వెళ్ళేవాళ్ళం. అలా చేసి ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 2000 దాకా చేసి ఉంటాం అమ్మా ఛానల్కి. అందులో చాలా పాపులర్ అయ్యి దానికి గోల్డ్ డిస్క్ వచ్చింది ఆ ఛానల్కి. తర్వాత సిల్వర్ డిస్క్ వచ్చింది. తర్వాత రకరకాల అన్ని డిస్కులు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు చాలా బాగా చేశారు. అందులో మిలియన్స్ ఆఫ్ ఇది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అందులో అదేంటది గృహప్రవేశాలకి అది మనం పాడుతుంటాం. అదేంటది అవి దానికి శ్రీ సత్యనారాయణ అవి సత్యనారాయణమూర్తి చాలా శ్రీ సత్యనారాయణ సేవ ప్రారంభం అనేది కూడా చాలా పాపులర్ అయింది. నేను వేరే ట్యూన్లో చేసి అది చాలా పాపులర్ అయింది. అందులో కూడా కొత్త సింగర్ చిత్రా గారి క్లాస్మేట్ చిత్రా గారు ఇద్దరు ఒకే గురువు దగ్గర నేర్చుకున్నారు. ఉషారాజ్ అని ఒక అమ్మాయి, ఆవిడ ఎక్స్ట్రాడినరీగా పాడుతుంది. ఉషారాజ్ అంటే కేవీకే మోహన్ రాజు గారు అమ్మాయి కాదు, వాళ్ళు మలయాళీస్ వీళ్ళు, నేను చెప్పింది వాళ్ళు కాదమ్మా. ఈ చాలా బాగా పాడుతుంది. ఈవిడ వచ్చి చిత్రా గారి లాగే చాలా మంచి వాయిస్, వాణిజ్యరం వాయిస్ టచ్ అవుతుంది ఆవిడకి. ఆవిడ చేత పాడించామండి. నేను నెంబర్ ఆఫ్ ఇది మీ ఇద్దరమే పాడేవాళ్ళు అందరూ ఆ ఛానల్లో. మొత్తం అలా ఎలా ప్లాన్ చేసామంటే ఆదివారం వస్తే సూర్యనారాయణమూర్తి, అందులో ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు చేసాం. పాటలు, స్తోత్రాలు, రకరకాలు ఏముంటే అవన్నీ చేసాం. అలాగే ప్రతి దేవుడి మీద చేసుకుంటూ వచ్చాం. అలాగే నవగ్రహాల మీద, నవగ్రహాలకు విడిగా మొత్తం కొన్ని వేలు ఎక్కడెక్కడి నుంచో వెతికామండి. అసలు మేము తిరగని లైబ్రరీ లేదు, తిరగని పుస్తకాల షాపులు లేవు. అలా తిరిగి వెతికి పట్టుకుని చేసామండి. వాటిలో మంచి పేరు వచ్చిందమ్మా. ఆ ట్యూబ్ కంపెనీ యూట్యూబ్కి రోజు భక్తి సాగర్, దానికి కూడా మంచి అవార్డ్స్ వీళ్ళందరూ యూట్యూబ్ వాళ్ళు చాలా మెచ్చుకుని చాలా చేశారు. సంతోషం. అది కూడా నాకు దక్కిన ఏం చేద్దాం అనుకున్న టైంలో నువ్వు భగవంతుడిని ప్రార్థించుకొని ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం అండి. చాలా మంచి అవకాశం దొరికింది. సత్యదేవుడు ఆయన రూపంలో వచ్చి నాకు ఇచ్చిన అవకాశం. సంతోషం. అది ముగింపుగా ఒక చిన్న ఇప్పటి వరకు కూడా అవే జరుగుతున్నాయమ్మా. సంతోషం. అది కావాల్సింది. ముగింపుగా ఒక పాట పాడండి మీకు మనసుకు నచ్చింది, దాంతో ఆపుదాం. సాయి భక్తిమాల్లో నా గురించి జొన్నవిత్తు గారు రాసినటువంటి పాట. ఇది బాగా పాపులర్ అయిందండి, బట్ నా జీవితానికి సరిపోతుంది కాబట్టి ఇది నేను పాడుతున్నానమ్మా. నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. ఏమి తెలుపను స్వామి నీకు తెలియనిదేమి, నిన్ను నమ్మానోయి నన్ను మరిచావోయి, నువ్వు కాదంటే కాచేదెవరోయి. నా మనసే బాబా, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. సాయి నాకు ఏమీ రాదు, లోకం తీరే అర్థం కాదు,
పోనీ కాస్తంత లౌకికమా లేదు, నాలో సూటిదనం అందరికీ చేదు, ఎట్టాగయ్యా బతికేదింకా, నువ్వే ఏదో దయచూడింకా, ఓ దయామయ మహాశయ తెలియనిదా నీకు, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి, బాబా సాయి బాబా, షిరిడి బాబా, షిరిడి బాబా, షిరిడి బాబా. చాలా సంతోషం అండి.